ఓకే. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటి మనకు ఎన్ఎంఎంఎస్ ఎయిత్లో ఎయిత్ క్లాస్ సిలబస్ నుంచి ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ ఫోర్స్. సో ఈ ఫోర్స్కి సంబంధించి క్వశ్చన్స్ చూడండి. ఏ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఫోర్స్ని మనము బలాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి? మనకు బలము అంటే ఏంటిది? మనకు సైన్స్ లోపల బలము అంటే ఏంటిదంటే ఏదైనా ఒక వస్తువును పుష్ చేయడం కానీ, అంటే ముందుకు నెట్టడం కానీ, లేదా వెనుకకు లాగడాన్ని కానీ మనం ఏమంటారు? ఫోర్స్ అని అనడం జరుగుతుంది. పుష్ అయినా పుల్ అయినా లేదా రెండూ కూడా జరగవచ్చు. పుష్ అండ్ పుల్ రెండు కూడా ఉండవచ్చు. అట్లాంటి దాన్ని మనం ఏమనడం జరుగుతుంది? ఫోర్స్ అని అనాలి. సో కాబట్టి బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. పుష్ ఆర్ పుల్ ఆన్ an ఆబ్జెక్ట్ ఆర్ ఆఫ్ an ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫోర్స్ని మనం ఈ విధంగా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఫోర్స్ అంటే ఏంటిది? పుష్ అయినా కావచ్చు, అంటే ముందుకు నెట్టడమైనా కావచ్చు, వెనుకకు లాగడమైనా కావచ్చు, ముందుకు నెడుతూ వెనుకకు లాగడం రెండు కూడా జరగవచ్చు. ముందుకు నెడుతూ వెనుకకు లాగడం రెండు కూడా జరగవచ్చు. జెండా ఎగరేసినప్పుడు కానీ, బోరు అంటే దాన్ని ఏమంటాము, బోర్ వేస్తున్నప్పుడు కానీ, డిగ్ చేస్తున్నప్పుడు కానీ, అట్లాంటి సందర్భాలలో రెండు కూడా ఉంటాయి. సో పుష్ అండ్ పుల్ రెండు కూడా వర్కౌట్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఏ ఫోర్స్ నాట్ డూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఏ ఫోర్స్? అది ఒక ఫోర్స్ కానీ, అంటే కానిది అడుగుతున్నాడు ఇందులో. కానిది అడగడం జరుగుతుంది. ఏది కాదు మరి ఇందులోపల ఫోర్స్ వల్ల ఏది చేంజ్ కాదో చూడండి. చేంజ్ ఆఫ్ షేప్. వస్తువు యొక్క ఆకారం మార్చవచ్చునా, మార్చరాదా? వస్తువు యొక్క ఆకారాన్ని మనం మార్చవచ్చును. ఒక పిండి ముద్ద ఉందనుకోండి, దాని మీద మీరు ఫోర్స్ కనుక అప్లై చేస్తే అది ఈ విధంగా మారిపోతుంది, అంటే దాని యొక్క షేప్ మారింది. అదేవిధంగా స్పీడ్, ఫోర్స్ని కనుక మనం అప్లై చేస్తే, ఫోర్స్ని కనుక పెంచితే, ఇంజన్ యొక్క ఫోర్స్ని కనుక పెంచినట్టయితే స్పీడ్ అనేది మారడం జరుగుతుంది, పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా డైరెక్షన్, ఫోర్స్ అనేది దిశను మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఫోర్స్ వల్ల ఎప్పుడూ కూడా చేంజ్ చేయలేని అంశం ఏంటిదంటే మాస్. అంటే ఇది మనము ద్రవ్యరాశిని, మాస్ను ఎప్పుడు కూడా మనము బలాన్ని ప్రయోగించి దాని యొక్క ద్రవ్యరాశిని మార్చలేము, దాని యొక్క మాస్ని మనము మార్చలేము. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఏ ఫుట్బాల్ ఈజ్ కిక్డ్ ద ఫోర్స్ అప్లైడ్ ఈజ్. మనం ఫుట్బాల్ని తన్నుతున్నాము. తన్నినప్పుడు దాని మీద అప్లై చేసే ఫోర్స్ ఏంటిది? కాంటాక్ట్ ఫోర్సా, నాన్ కాంటాక్ట్ ఫోర్సా, ఫ్రిక్షనా, మ్యాగ్నెటిక్ ఫోర్సా? మనము ఈ బాల్ని తన్నాలి అని అంటే మనకు ఫోర్సులు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కాంటాక్ట్ ఫోర్స్, ఇంకొకటి ఏం ఫోర్సు? ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్. ఫీల్డ్ ఫోర్స్ ఒక వస్తువును తాకడం వల్ల దాని మీద బలప్రయోగం కనుక జరిగితే అది కాంటాక్ట్ ఫోర్స్. వస్తువును తాకకుండా, వస్తువును టచ్ చేయకుండా దీని మీద బలాన్ని కనుక ప్రయోగిస్తే అది ఫీల్డ్ ఫోర్స్ అవుతుంది. అంటే మనం దాన్ని టచ్ చేస్తూ బలాన్ని ప్రయోగిస్తే అదేమవుతుంది? కాంటాక్ట్ ఫోర్స్ అవుతుంది. టచ్ చేయకుండా, ముట్టుకోకుండా, దానికి తాకకుండా బలాన్ని కనుక ప్రయోగిస్తే అదేమవుతుంది? ఫీల్డ్ ఫోర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫుట్బాల్ని కిక్ చేస్తున్నాము, కాలుతో తన్నుతున్నాము అని అంటే అదేమని ఏ ఫోర్స్ అని అర్థము? కాంటాక్ట్ ఫోర్స్ అని అర్థము. ఏ ఫోర్స్ అని అర్థము? కాంటాక్ట్ ఫోర్స్ అనేది మనకు అర్థం అవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్? నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటిది? మనకు ఫోర్స్ ఎన్ని రకాలు అనుకున్నాము? రెండు రకాలు అనుకున్నాం. కాంటాక్ట్ ఫోర్స్ ఒకటి, ఫీల్డ్ ఫోర్స్ ఒకటి. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏందో చెప్పండి. ఒక వస్తువును టచ్ చేయడం వల్ల, దాన్ని ముట్టుకోవడం వల్ల దాని మీద బలాన్ని కనుక ప్రయోగిస్తే, ముట్టుకోవడం వల్ల దాని మీద బల ప్రయోగం కనుక జరిగితే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అనాలి. ఒక వస్తువును టచ్ చేయకుండా దాని మీద బలప్రయోగం కనుక జరిగితే ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది?
ఈ వస్తువు ఒక వస్తువు ఈ దిశలో కనుక ప్రయాణిస్తూ ఉన్నట్టయితే ఈ ఎర్త్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఈ బలాన్ని ఏమంటాము అని అంటే ఫ్రిక్షన్ అంటాం. అంటే ఇది టచ్ అయితేనే ఆపోజిట్లో బలాన్ని ప్రయోగిస్తుంది, టచ్ కాకపోతే బలాన్ని ప్రయోగించలేదు. కాబట్టి ఇది ఫ్రిక్షన్ అనేది ఏంటిది, ఒక కాంటాక్ట్ ఫోర్స్. మస్క్యులర్ ఫోర్స్ అంటే కండర బలము. నువ్వు ఏంటిది ఒక దాన్ని టూత్ పేస్ట్ ఉందనుకోండి, టూత్ పేస్ట్లో మీద నువ్వు దీని మీద బలాన్ని ప్రయోగిస్తేనే టూత్ పేస్ట్ బయటకు వస్తుంది. అంటే కండరాల బలాన్ని ఉపయోగిస్తున్నావు, కాబట్టి దీని మీద నువ్వు టచ్ చేస్తూ బలాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. కాబట్టి మస్క్యులర్ ఫోర్స్ కూడా ఏం ఫోర్సు, కాంటాక్ట్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటిది, ఒక చెట్టు ఉందనుకోండి, ఈ చెట్టుకు కాయలు ఉన్నదనుకోండి, ఏమవుతుంది, కాయ పండుగ మారంగానే తెగిపోతుంది. దీని నుంచి తెగిపోగానే అది ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చి భూమి మీద పడడం జరుగుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చి ఏమవుతుంది, అది భూమి మీద పడుతుంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లాగడానికి భూమి తన వైపుకు లాగుతుంది. ఈ మామిడి కాయను ఒక కాయను భూమి తన వైపు లాగుతుంది. ఈ లాగుతున్నప్పుడు ఈ భూమి లాగుతున్న బలం ఏదైతే ఉన్నదో ఈ భూమి దీనికి అటాచ్లో ఉందా, లేదు. టచ్లో లేనప్పుడే లాగుతుంది, టచ్లో లేకున్నా దీని మీద బలాన్ని ప్రయోగించగలిగింది. కాబట్టి ఇదేమన్నట్టు మనకు నాన్ కాంటాక్ట్ ఫోర్స్, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఫీల్డ్ ఫోర్స్. ఇది మనకు ఫీల్డ్ ఫోర్స్ అవ్వడం జరుగుతుంది, ఇది ఫీల్డ్ ఫోర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది నార్మల్ రియాక్షన్ అంటే దేని నార్మల్ రియాక్షన్ అంటారు, ఒక కారు కనుక ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కారు అనుకోండి, ఇట్లా కారు ఉన్నది. ఈ కారు రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ టైర్లు ఏవైతే భూమితోటి స్పర్శలో ఉన్నాయో ఈ స్పర్శా బిందువు వద్ద పైకి అభిలంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు, కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. అంటే స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఈ స్పర్శలో ఉన్నప్పుడే లంబంగా పనిచేసే ఈ బలాన్ని నార్మల్ రియాక్షన్ అంటాము. అంటే టచ్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, అంటే కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది, ఒక కాంటాక్ట్ ఫోర్స్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ కూడా ఒక కాంటాక్ట్ ఫోర్సే. ఇప్పుడు కాంటాక్ట్ ఫోర్స్ కానిది ఏది, గ్రావిటేషనల్ ఫోర్సు. కొన్నిసార్లు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఇస్తాడు. గ్రావిటేషనల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్స్లు ఇవి మనకు ఏంటిది, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఫోర్సెస్, ప్లస్ మైనస్ మధ్యన ఉండే ఫోర్సెస్ని కూడా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్. ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటిది, ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్, బలము ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే న్యూటన్స్. ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిది, న్యూటన్. ఇది ఎస్ఐ యూనిట్. ఎస్ఐ అయినా ఇదే, ఎంకేఎస్ అయినా ఇదే. మరి సిజిఎస్లో ఏంటిది, బలానికి యూనిట్ డైన్. బలానికి యూనిట్ ఏంటిది, డైన్. మరి ఈ రెండింటి మధ్య రిలేషన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంటే. 1 Newton is equal to 10 to the power of 5 dynes. 1 Newton is equal to 10 to the power of 5 dynes. 1 Newton is equal to how many dynes, 10 to the power of 5 dynes. ఇది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎస్ఐ యూనిట్ ఏంటిది, న్యూటన్. నెక్స్ట్ వన్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఈజ్. బ్యాలెన్స్డ్ ఫోర్స్కి ఉదాహరణ రాయమంటున్నాడు. బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, కిక్కింగ్ బాల్, పుషింగ్ కార్ట్, ఫాలింగ్ స్టోన్. బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్ ఫోర్స్ అన్నాము అని అంటే అది స్టేబుల్గా ఉండాలి, కదలకుండా ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫోర్సు రెండు సైడ్ల లెఫ్ట్ అండ్ రైట్ కానీ లేదా టాప్ అండ్ బాటమ్ కానీ ఫోర్సులు కనుక ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ సెట్ టు బి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటారు. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ లెఫ్ట్ వైపు రైట్ వైపు సమానంగా కనుక ఫోర్సెస్ అప్లై అవుతే ఈ వస్తువులో కదలిక అనేది ఉండదు. అదేవిధంగా పైకి మరియు కిందికి కనుక సమాన ఫోర్సులు కనుక పనిచేసినట్టయితే ఈ వస్తువులో కదలిక అనేది ఉండదు. కాబట్టి ఈ వస్తువు బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది అని అనుకుంటాము, కదలకూడదు. కాబట్టి ఇక్కడ కదలంది కిక్కింగ్ ఏ బాల్ అంటే బాల్ అంతా అది ఉరుకుతూనే ఉంటుంది, కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ కాదు.
పుషింగ్ ఏ కార్ట్, ఒక కార్ట్ ఉందనుకోండి, దాన్ని పుష్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అది ముందు దిశలో కదులుతూనే ఉంటుంది. ఫాలింగ్ స్టోన్, పైనుంచి స్టోన్ పడతా ఉందనుకోండి, కదులుతూ ఉంది. కదులుతుంది కాబట్టి ఇవి కావు, బ్యాలెన్స్ ఫోర్సెస్ కావు. కాబట్టి ఏంటిది? బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, టేబుల్ మీద ఉన్న బుక్ ఏదైతే ఉంటుందో ఇది కదలకుండా ఉన్నది కాబట్టి దీని మీద పనిచేసే ఫోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్న వాటిగా తీసుకున్నట్టయితే ఇది బ్యాలెన్స్డ్ ఫోర్స్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 7th వన్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కాజెస్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఏం చేస్తవి? ఓన్లీ రొటేషన్, ఓన్లీ చేంజ్ ఇన్ డైరెక్షన్, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ షేప్, నో చేంజ్ అట్ ఆల్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఏం చేయడం జరుగుతుంది అంటే దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ని చేంజ్ చేస్తుంది. అంటే అది రొటేషన్ కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, స్పీడ్ చేంజ్లో కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కావచ్చును. చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్, స్టేట్ ఆఫ్ మోషన్ని చేంజ్ చేయడం కోసము ఉపయోగపడడం జరుగుతుంది. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఎప్పుడు కానీ దాని యొక్క స్టేబుల్ స్టేట్ని మార్చి, నిశ్చల స్థితిని మార్చి మోషన్లోనికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి, లేదా ఆకారాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి. కాబట్టి సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఫోర్స్. ఫ్రిక్షన్ మరి ఏ రకమైన ఫోర్సు? కాంటాక్ట్ ఫోర్సా, నాన్ కాంటాక్ట్ ఫోర్సా ఫ్రిక్షన్ అనేది? ఫ్రిక్షన్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలవాలి. ఇట్లా మనము ఒక బాల్ ఉంది అనుకోండి, ఒక బాల్ని కనుక తంతే ఏమవుతుంది? అది ఈ దిశలో ప్రయాణిస్తుంది. కానీ ఏమవుతుంది? పోయినా కొద్ది స్పీడ్ తగ్గుతూ ఎక్కడో ఒక దగ్గర ఏమవుతుంది? ఆగిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లా వెళ్తుంది, ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్స్ మనం ఈ దిశలో అప్లై చేసినప్పుడు బాల్ అనేది ఫ్రంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎర్త్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ని ఏమనడం జరుగుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అనడం జరుగుతుంది. ఈ ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్గా మనము తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము. ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అనడము జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కాంటాక్ట్ ఫోర్స్. ఇది ఒకటేంటిది? కాంటాక్ట్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇవి నాన్ కాంటాక్ట్ ఫోర్స్లు, ఇవి మూడు. ఇది మాత్రమే కాంటాక్ట్ ఫోర్స్, ఫ్రిక్షన్ కాంటాక్ట్ ఫోర్స్. 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్? ఇందులో ఏది ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది? ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది? స్మూత్నెస్ ఆఫ్ సర్ఫేసా? సో ఇక్కడ వాట్ ఈజ్ ఆస్క్డ్, విచ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్ ఇందులో ఏ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తుంది? స్మూత్నెస్ ఆఫ్ సర్ఫేసా, లూబ్రికేషనా, రఫ్నెస్ ఆఫ్ సర్ఫేసా, స్ట్రీమ్ లైనింగా? ఏది ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుందంటే రఫ్నెస్ ఆఫ్ సర్ఫేస్ ఇంక్రీజ్ చేస్తుంది. అసలు యాక్చువల్గా ఫ్రిక్షన్ ఏమవుతుంది అంటే, ఫ్రిక్షన్ అంటే ఏంటి అని అంటే, ఇది రోడ్ అనుకోండి, ఈ రోడ్లో ఇట్లా స్మాల్ గరుకు తలాలు ఉంటాయి కదా, ఈ మన వెహికల్ ఏదైతే ఉందో ఇట్లా ఇంటర్లాకింగ్ అయితే టైర్లు అనేది వీటి మధ్య ఇంటర్లాకింగ్ అంటారు. ఇట్లా ఇంటర్లాకింగ్ అవ్వడం వలన ఏమవుతుంది అని అంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది. ఇక్కడ ఎక్కువ రఫ్నెస్ కనుక ఉందనుకోండి, ఎక్కువ ఇంటర్లాకింగ్ జరిగితే ఎక్కువ ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఫ్రిక్షన్ అనేది రఫ్నెస్ ఎక్కువైతే ఫ్రిక్షన్ ఎక్కువైతుంది. స్మూత్నెస్ ఏమవుతుంది? స్మూత్నెస్ ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. లూబ్రికేషన్స్ అంటే గ్రీజులు పెడతాం కదా, గ్రీజులు ఆయిల్ పూస్తాం కదా, అది ఫ్రిక్షన్ తగ్గడం కోసము, పెరగడం కోసం కాదు. స్ట్రీమ్ లైనింగ్, హెలికాప్టర్స్ అట్లాంటివి కనుక ఉన్నాయనుకోండి, అవి ఏమవుతాయి? గాలి యొక్క ఫ్రిక్షన్ తగ్గించుకోవడం కోసం ప్రత్యేకమైన ఆకారాలలో ఉంటాయి. అవి ప్రత్యేకమైన ఆకారాల్లో ఉండడం జరుగుతుంది. దాన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేసేది ఏంటిది?
రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్. నెక్స్ట్ ది 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 10th క్వశ్చన్? వై ఆర్ బాల్ బేరింగ్స్ యూజ్డ్? బాల్ బేరింగ్స్ ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? ఎందుకు బాల్ బేరింగ్స్ యూజ్ చేస్తారు? ఇంక్రీజ్ ఫ్రిక్షనా, రెడ్యూస్ ఫ్రిక్షనా, ఇంక్రీజ్ వెయిటా, ఇంక్రీజ్ ఏరియానా? బాల్ బేరింగ్లు అంటే ఏంటివి చెప్పండి? మనకి ఇట్లాంటి వీల్స్ ఉంటాయి కదా, ఈ రెండింటి మధ్య చెరాలు ఉంటాయి. బేరింగ్స్ అంటారు. ఈ చెరాలు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఒకదాని మీద ఒకటి గుండ్రంగా ఉండడం వల్ల ఈజీగా అవి కదులుతుంటాయి, ఈజీగా కదలడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈజీగా కదులుతుందంటే ఈజీ మూమెంట్ వస్తుందంటే దాని అర్థం ఏంది? ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఈజీ మూమెంట్ వస్తుందంటే దాని అర్థం ఏంది? ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. ఫ్రిక్షన్ తగ్గడం జరుగుతుంది కాబట్టి రెడ్యూస్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము బాల్ బేరింగ్స్ని మనము యూస్ చేయడం జరుగుతుంది. బాల్ బేరింగ్స్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిదిరా? ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. డిఫైన్ ఎట్లా చేస్తాము ప్రెషర్ని? యూనిట్ ఏరియా పైన అప్లై చేసే ప్రెషర్నే ఫోర్స్నే ప్రెషర్ అంటాము. యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? ప్రెషర్ అనడం జరుగుతుంది. ఏకాంక వైశాల్యం పైన ప్రయోగించే బలాన్నే పీడనం అంటారు. సో ప్రెషర్ అంటారు. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు వాట్? F బై A. P ఈజ్ ఈక్వల్ టు F బై A. ఫోర్స్ బై ఏరియా. నెక్స్ట్ వన్. SI యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్. ప్రెషర్ యొక్క SI యూనిట్స్ ఏంటివి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ఏంటిది మనకు? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క SI యూనిట్స్ ఏంటివి? న్యూటన్స్. ఏరియా యొక్క SI యూనిట్స్ ఏంటివి? మీటర్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఇట్లా రాయొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే -2 అని రాయొచ్చు. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనం ఈ విధంగా రాయడం జరుగుతుంది. SI యూనిట్ ఆఫ్ ప్రెషర్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. When area of contact decreases, pressure what will happens? ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కనుక డిక్రీజ్ అయితే ప్రెషర్ ఏమవుతుంది? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మనకేం తెలుసు? ఫోర్స్ బై ఏరియా అని తెలుసు. కాబట్టి నువ్వు సమానమైన బలాన్ని కనుక ప్రయోగిస్తూ ఉంటే ఏరియా ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. కాబట్టి ఏరియా పెరుగుతూ ఉంటే ప్రెషర్ తగ్గుతుంది. ఏరియా తగ్గుతూ ఉంటే ప్రెషర్ అనేది ఏమవుతుంది? పెరగడము జరుగుతుంది. సో కాబట్టి నువ్వు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కనుక డిక్రీజ్ చేస్తే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజ్ చేస్తే ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజ్ చేస్తే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నువ్వు పెన్సిల్ చెక్కకముందు ఈ పెన్సిల్ని నువ్వు చెయ్యి మీద పెట్టుకొని కనుక బాగా దీని మీద ప్రెషర్ని అప్లై చేసినావు అనుకో, ఒత్తినావు అనుకో, మనకు పెద్దగా నొప్పి ఉండదు. అదే షార్ప్గా చెక్కబడిన పెన్సిల్ పైన ఇంతకుముందు ప్రయోగించిన బలాన్నే ప్రయోగించినప్పటికీ మనకి ఎక్కువ నొప్పి కలుగుతుంది. దానికి గల కారణం ఏంటి? ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అప్లై అవుతుంది కాబట్టి అందుకే ఇది మనకు కొషగా ఉన్నప్పుడు ఎక్కువగా నొప్పి రావడం జరుగుతుంది. అట్లనే నైఫ్ ఉంటుంది కదా, ఈ నైఫ్ ఎంత షార్ప్గా ఉంటే అంత ఎక్కువగా అది తొందరగా కోయడం జరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ప్రెషర్ని ఎంత ఎక్కువ అప్లై చేస్తే అది ఎక్కువ బలాన్ని మనం ప్రయోగించి ఎక్కువ పని చేయడము జరుగుతుంది. కాబట్టి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్. Camels have broad feet because క్యామెల్స్ యొక్క కాళ్ళను కనుక చూసినట్టయితే కాళ్ళు ఇట్లా పెద్దగా ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు. లుక్ అట్రాక్టివా, ఇంక్రీజ్ ప్రెషరా, రెడ్యూస్ ప్రెషరా, ప్రివెంట్ హీట్ లాసా? ఎందుకు క్యామెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని అంటే ఈ
ఇది పెరిగింది. ఏది పెరిగింది? ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగింది. సో P ఈజ్ ఈక్వల్ టు F బై A. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగింది కాబట్టి ప్రెషర్ని తగ్గడం కోసము, ప్రెషర్ని తగ్గించడం కోసము, ప్రెషర్ తగ్గడం కోసము, ప్రెషర్ కనుక ఎక్కువైతే ఇక్కడ నుంచి ప్రెషర్ కనుక ఎక్కువైతే ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా, ప్రెషర్ కనుక ఎక్కువైతే ఏమైతే ఇసుకలోనికి లోపలికి తోసుకొని పోతుంది. అట్లా కాకుండా ఉండడం కోసము ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తగ్గుతుంది. ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ ఏమవుతుంది? తగ్గడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. సో రెడ్యూస్ ప్రెషర్ని తగ్గించడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈజ్ ఈజియర్ టు కట్ విత్ ఏ షార్ప్ నైఫ్ బికాస్. షార్ప్ నైఫ్ తోటి ఎందుకు కట్ చేయడం ఈజీ అని అడుగుతున్నాడు. సో మీరు ఈ షార్ప్ హెడ్జ్డ్ టూల్ కనుక ఉంది అనుకోండి, షార్ప్ హెడ్జ్డ్ టూల్ కనుక ఉన్నట్టయితే ఇది ఎంత షార్ప్గా ఉంటే మీరు ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నారు కదా, ఇది దొడ్డుగా ఉన్నప్పటికంటే షార్ప్గా ఉన్నప్పుడు ఈ అప్లై చేసే ఫోర్స్ అనేది యూనిట్ ఏరియా మీద అంటే తక్కువ వైశాల్యం మీద పనిచేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని సులభంగా కట్ చేయడం జరుగుతుంది, సులభంగా కట్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది సులభంగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లెస్ ఏరియా ఎట్ ద హెడ్జ్, హెన్స్ మోర్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది కాబట్టి ప్రెషర్ ఎక్కువవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవడము జరుగుతుంది. అందుకే ఈజీగా మనము కట్ చేయగలుగుతామనే మన ఆన్సర్ చెప్పాలి. 16th క్వశ్చన్. వై ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ బిల్డింగ్ మేడ్ బ్రాడ్? ఫౌండేషన్ ఆఫ్ ద బిల్డింగ్ని ఎక్కువ బ్రాడ్గా, ఎక్కువ వెడల్పుగా ఎందుకు ఉంచుతారు? మీరు ఎప్పుడైనా బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్స్ వేసేటప్పుడు చూడండి, పిల్లర్స్ వేసేటప్పుడు ఈ పిల్లర్ ఈ విధంగా పైకి ఈ విధంగా కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఎక్కడైతే ఫౌండేషన్ వేస్తామో ఈ ఫౌండేషన్ దగ్గర ఈ విధంగా వెడల్పైనది దాని మీద ఎక్కువ వెడల్పు ఉండే దాని మీద ఈ యొక్క పిల్లర్ను నిలబెట్టడం జరుగుతుంది. అంటే సిమెంట్ తోటి, ఇక్కడ సిమెంటు, కాంక్రీట్ అండ్ స్టీల్ తోటి మనకు ఏం తయారు చేయడం జరుగుతుంది? ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఒక మంచం లాగా తయారు చేసి దానిపైన పెట్టడం జరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ బిల్డింగ్ వల్ల జరిగే ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఏరియాకి విస్తరించబడడం వలన ఇది లోపలికి పోకుండా ఉండడం జరుగుతుంది. అంటే ఏరియా పెరిగింది కాబట్టి ఇక్కడ అప్లై చేసే ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుంది. టు రెడ్యూస్ ప్రెషర్ ఆన్ ద గ్రౌండ్ మీద ప్రెషర్ని తగ్గించడం కోసము మన ఫౌండేషన్ అనేది ఎక్కువ వెడల్పులో చేయడం జరుగుతుంది. అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 17th వన్. A pointed nail is easier to push into wood than a blunt one because. సో పాయింటెడ్ నెయిల్ అంటే ఏంటిది? కొచ్చగా ఉన్నది ఏదైతే ఉంటుందో ఇది ఈజీగా మనము నెయిల్, ఈ మొల ఏదైతే ఉందో ఈజీగా దాన్ని వుడ్లోనికి పుష్ చేయగలుగుతాం. అదే ఒకవేళ బ్లంట్గా ఉన్నట్టయితే, దొడ్డుగా కనుక ఉన్నట్టయితే దీన్ని ఆ చెక్కలోని కనుక కొట్టాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటి? షార్ప్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ అప్లై అవుతుంది. ఏరియా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ప్రెషర్ ఈజ్ మోర్ ఫర్ ద సేమ్ ఫోర్స్. దీని మీద సమాన బలాన్ని ప్రయోగించినప్పుడు ఇక్కడ ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై అవుతుంది. ప్రెషర్ అనేది ఎక్కువ అప్లై అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీగా వుడ్లోనికి చొచ్చుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18th వన్. If a force of 20 newtons acts on area 4 meters square, then the pressure is. సో ప్రెషర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏమైంది మనకు? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? ఫోర్స్ బై ఏరియా అని తెలుసు. ఫోర్స్ ఎంత ఉంది? 20 న్యూటన్స్ ఉంది. బై ఏరియా ఎంత ఉంది? 4 మీటర్ స్క్వేర్ ఉన్నది. సో 4 1 జా 4 5 జా. సో 5 న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ని ఏమనడం జరుగుతుందంటే పాస్కల్ అంటాం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని ఏమంటారు? పాస్కల్ అంటాం. కాబట్టి 5 పాస్కల్స్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 5
pascals. 5 pascals is the correct answer. Next one, 19th question. ప్రెషర్ డిపెండ్స్ ఆన్, ప్రెషర్ దేని మీద ఆధారపడడం జరుగుతుంది? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫోర్స్ బై ఏరియా. అంటే ప్రెషర్ అనేది ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము? ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ప్రెషర్. కాబట్టి ఏరియా మీద డిపెండ్ అవుతుంది, ఫోర్స్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది ప్రెషర్ అనేది. ఓకేనా? సో రెండింటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ 20. హై హీల్డ్ షూస్ ఎక్సర్ట్స్. హై హీల్డ్ షూస్ ఏవైతే ఉంటాయో, షూ ఉంటాయి అంటే చెప్పులు ఉంటాయి కదా, ఈ చెప్పులు ఎక్కువ హీల్స్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏమవడం హీల్స్ ఉన్నాయి అంటే ఏమవుతుంది? ఈ ప్రెషర్ అంతా కూడా ఇక్కడనే ఈ తక్కువ ఏరియా మీద, అంత ఏరియా మీద అప్లై చేయడానికి బదులు ఇక్కడనే తక్కువ ఏరియా మీద ప్రెషర్ అప్లై అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ అప్లై అవుతుంది అంటే ఏరియా అనేది తక్కువ ఉంది కాబట్టి ప్రెషర్ ఎట్లుంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఏరియా తక్కువ ఉంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు F/A. సో ఏ తక్కువగా ఉంది కాబట్టి P ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. మోర్ ప్రెషర్ ఈజ్ ద ఆన్సర్. 21. ప్రెషర్ ఇన్ లిక్విడ్స్. లిక్విడ్స్లో ఉన్న లిక్విడ్స్లో ప్రెషర్ ఏమవుతుంది? సో మనకు వాటర్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ వాటర్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ అనేది ఇంత ఫోర్స్ అనేది ఉంది, F1 అనుకోండి. ఏరియా సేమ్ F1 అనుకోండి. ఇప్పుడు నిండా నింపితే ఏమవుతుంది? ఈ మొత్తం వాటర్ అంతా దీని మీద ప్రెషర్ ఫోర్స్ని అప్లై చేస్తుంది కాబట్టి ఇప్పుడు F2 ఈజ్ గ్రేటర్ దెన్ F1 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? దీని యొక్క లోతు పెరుగుతూ ఉన్న కొలది, ఎక్కువ లోతు కనుక ఉన్నట్టయితే, ఎక్కువ లోతు వాటర్ కనుక ఉన్నట్టయితే అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఫోర్స్ ఎక్కువగా ఉంది, ఏరియా మాత్రం సేమే, ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు F/A. ఏ అనేది కాన్స్టెంట్గా ఉన్నది కాబట్టి ఎప్పుడైతే F ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా P కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ప్రెషర్ అనేది ఏమవుతుంది? మనకు ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజెస్ విత్ డెప్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22 క్వశ్చన్. ద అప్వర్డ్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై లిక్విడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. అప్వర్డ్ ఫోర్స్ని ఏమంటారు? ఏమనడం జరుగుతుంది? సో లిక్విడ్ ఉన్నట్టయితే ఈ లిక్విడ్ పైన ఏదైనా ఒక వస్తువు ఉంటే ఈ వస్తువుని పై వైపుకు నెట్టడం కోసం, అంటే పైకి పనిచేసే ఈ లిక్విడ్ దీన్ని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది ఒక ఫోర్సు. ఆ ఫోర్స్ని ఏమంటారంటే బయాంట్ ఫోర్స్ అంటారు. బయాంట్ ఫోర్స్ అనడం జరుగుతుంది. ద్రవం లోపల, లిక్విడ్ లోపల ఏదైనా ఒక వస్తువు కనుక మునిగి ఉంటే ఈ వాటర్ లేదా ఈ ద్రవము దీనికి పై వైపుకు పనిచేసే పై దిశలో ప్రయోగించే బలాన్ని బయాంట్ ఫోర్స్ లేదా అప్థ్రస్ట్ అంటారు. దీన్ని బయాంట్ ఫోర్స్ అంటారు లేదా అప్థ్రస్ట్ అని అనడం జరుగుతుంది. అప్థ్రస్ట్ అని కూడా అంటారు. బయాంట్ ఫోర్స్ లేదా అప్థ్రస్ట్ అంటారు. తెలుగులో ఉత్ప్లవన బలము. సో కాబట్టి బయాంట్ ఫోర్స్ లేదా అప్థ్రస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 23, క్వశ్చన్ నెంబర్ 23. డ్యామ్స్ ఆర్ మేడ్ థిక్కర్ ఎట్ బాటమ్ బికాస్. డ్యామ్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ నాపే డ్యామ్స్ ఉంటాయి కదా, ఆ డ్యామ్స్ను ఈ లోపలి వైపు అంటే కింద భూమి లోపల నుంచి కట్టుకొని వస్తారు కదా, అక్కడ ఎక్కువ ఏరియా లోపల, ఎక్కువ ప్లేస్ లోపల ఉంచడం జరుగుతుంది. అంటే ఎక్కువ థిక్గా ఉంటుంది బాటమ్. ఎందుకు అని అంటే, సో ఈ వాటర్ అనేది వాటర్ అనేది ఎక్కువ లోతుకు వెళ్ళిన కొలది, ఇక్కడ ఈ వాటర్ని మొత్తం ఆపుతున్నాం కదా, ఇక్కడ డెప్త్ కనుక పెరుగుతూ ఉన్నట్టయితే దీని మీద అప్లై చేసే ప్రెషర్ పెరుగుతుంది.
సో కాబట్టి డెప్త్ పెరుగుతున్నప్పుడు దీని మీద అప్లై చేసే ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి అది కింది వైపు ఎక్కువ వెడల్పుతో ఉండడం జరుగుతుంది. కింది వైపు డ్యామ్స్ ఎప్పుడు కింది వైపు ఎక్కువ వెడల్పుతో ఉండడానికి గల రీజన్ ఏంటి? మనకు ఈ యొక్క ఎక్కువ లోతు వాటర్ ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ ప్రెషర్ని అప్లై చేయడం జరుగుతుంది. డ్యామ్ మీద ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తుంది కాబట్టి మనము ఎక్కువ థిక్గా ఉంటుంది, లోపలికి వెళ్ళినా కూడా థిక్గా ఉంటుంది. వాటర్ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. వాటర్ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ఏ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు. ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? నీటిలో తేలియాడే వస్తువు. నీటిలో తేలియాడే వస్తువు ఏదైతే ఉంటుందో ఆ తేలియాడే వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకోండి, ఈ వాటర్ లోపల ఒక పడవ ఈ విధంగా ఉంది అనుకోండి, తేలుతుంది అనుకోండి. ఇది తేలుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాటర్ అనేది పడవ వల్ల డిస్ప్లేస్ అయింది. అప్పుడు ఇది తేలాలి అని అంటే ఈ డిస్ప్లేస్ చేసే వాటర్ యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఈ పడవ బరువుకి ఈక్వల్గా ఉండాలి. వాటర్ యొక్క బరువు పడవ బరువుకి ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు పడవ తేలుతుంది. ఒకవేళ పడవ బరువే వాటర్ కంటే ఎక్కువైంది అనుకోండి, మునుగుతుంది. వాటర్ కంటే ఎక్కువైతే మునుగుతుంది. కాబట్టి వాడి డిస్ప్లేస్ చేసే వాటర్ యొక్క బరువు అనేది పడవ యొక్క బరువు కంటే వాటర్ బరువు ఎక్కువగా ఉండాలి. ఓకేనా? ఏమన్నాడు? ఏ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ వెయిట్. మాస్ కాదు, వెయిట్కి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? మనకి ఏమవుతుంది అన్నట్టు, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ప్రకారము ఒక వస్తువు కనుక తేలి ఆడాలి, ఒక వస్తువు కనుక ఫ్లోట్ కావాలి అని అంటే దాని బరువుకు సమానమైన నీటిని తొలగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. విచ్ లిక్విడ్ ఎక్సర్ట్స్ ద హైయెస్ట్ ప్రెషర్ ఎట్ ద సేమ్ డెప్త్. సో సేమ్ డెప్త్ వద్ద అంటే లోతు ఒకే రకంగా ఉన్నది. లోతు ఒకే రకంగా కనుక ఉన్నట్టయితే ఏ లిక్విడ్ ఎక్కువ ప్రెషర్ని కలగజేస్తుంది? ఇక్కడ 4 లిక్విడ్స్ ఇచ్చినాడు. 4 లిక్విడ్స్ ఇచ్చేసి ఏది ఎక్కువ ప్రెషర్ని కలగజేస్తుంది అని అడిగినాడు. మనకేం తెలుసు? P = HdG. ఇప్పుడు G సేమ్, హెచ్ కూడా ఏంటిది? హైట్ సేమ్ అన్నాడు. విచ్ లిక్విడ్ ఎక్సర్ట్స్ ద హైయెస్ట్ ప్రెషర్ ఎట్ ద సేమ్ డెప్త్. హెచ్ కూడా సేమే. కాబట్టి డెన్సిటీ P ఈజ్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. దేని యొక్క డెన్సిటీ అయితే ఎక్కువగా ఉంటుందో దాని ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న లిక్విడ్ ఏది? మెర్క్యూరీకి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. మెర్క్యూరీకి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఏమవుతుంది? మనకు ప్రెషర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 26th క్వశ్చన్. బబుల్స్ రైజ్ ఇన్ వాటర్ బికాజ్. బబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ బబుల్స్ ఎందుకు పైకి వస్తున్నాయి, ఎందుకు పైకి రావడం జరుగుతుంది, పైకి రావడానికి గల కారణం ఏంటి? ఈ గాలిబుడగ బరువు ఏదైతే ఉంటుందో గాలిబుడగ బరువు కంటే దీని నుంచి పైకి పనిచేసే వాటర్ వలన కలిగే బలం ఏదైతే ఉంటుందో ఈ అప్వర్డ్ థ్రస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్వర్డ్ ఫోర్స్ లేదా బయాంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బుడగలు అనేటివి పైకి రావడం జరుగుతుంది. అర్థమైందా ఏందో? గాలి బుడగ యొక్క బరువు ఏదైతే ఉన్నదో ఈ బరువు ఎక్కువ ఉంటే మునగాలి. కానీ దీని బరువు కంటే నీరు పైవైపులో ప్రయోగించే బలమే ఎక్కువగా ఉంటుంది, అప్థ్రస్టే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి బుడగలు పైకి తేలుతాయి, గాలి బుడగలు పైకి ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో బయాంట్ ఫోర్స్ యాక్ట్స్ అప్వర్డ్ అవుతుంది. ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. ఇఫ్ డెప్త్ ఆఫ్ వాటర్ డబుల్స్ ప్రెషర్. సో డెప్త్ ఆఫ్ వాటర్ కనుక పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు మనకి ఏం తీసుకుందాము? వాటర్ అనేది తీసుకుందాం. సో ఇంత వాటర్ ఉన్నది, ఇంత హైట్ వాటర్ ఉన్నది, ఇంత డెప్త్ వాటర్ ఉన్నది. ఈ డెప్త్ ఆఫ్ ద హైట్ అనేది ఏమైంది? డబుల్ అయింది. డబుల్ అయినప్పుడు ఏరియా అనేది మారిందా? మారలేదు.
కానీ డెప్తే పెరిగింది, లోతే పెరిగింది. లోతు పెరిగినప్పుడు డెప్త్ ఆఫ్ ద వాటర్ లోతు పెరిగినప్పుడు అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, డబుల్ అవ్వడం జరుగుతుంది. వాటర్ యొక్క డెప్త్ డబుల్ అయితే ప్రెషర్ కూడా ఏమవుతుంది, డబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ కూడా డబుల్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో P ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి. P ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి కాబట్టి ఒకే రకమైన లిక్విడ్ కాబట్టి డెన్సిటీ సమానంగా ఉంటుంది. G అనేది గురుత్వ త్వరణం ఎప్పుడు కూడా G కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి P ఈజ్ ప్రపోర్షనల్ టు హెచ్. హైట్ అనేది పెరిగింది, లోత్ అనేది పెరిగింది కాబట్టి పీడనం కూడా పెరుగుతుంది, ప్రెషర్ కూడా పెరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్? సో ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ గ్యాస్ యొక్క ప్రెషర్ అంటే ప్రెషర్ అంటే ఏంది, ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అప్లైడ్ P ఈజ్ ఈక్వల్ టు F/A. ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. ఇన్ఫ్లేటెడ్ బెలూన్, నువ్వు బెలూన్ని కనుక గాలి ఊదుతూ ఉంటే ఏమవుతుంది, ఎయిర్ అనేది ఈ గోడల మీద ఒత్తిడిని కలగజేసి అది దాని యొక్క సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇన్ టైర్ లోపల ఉన్న ఎయిర్ కూడా అంతే చేయడం జరుగుతుంది. స్ప్రే క్యాన్ కూడా ఏం చేయడం జరుగుతుంది, లోపల ఉన్న కణాలు, లోపల ఉన్న గాలి అనేది గోడల మీద ఎక్కువ ఒత్తిడి కలగజేసి అది బయటకు రావడానికి ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. 29వ క్వశ్చన్ చూడండి. వై డు ఆస్ట్రోనట్స్ వియర్ స్పేస్ సూట్స్? ఆస్ట్రోనట్స్ ఎందుకు స్పేస్ సూట్స్ సపరేట్ ఒక ప్రత్యేకమైన దుస్తులను ఎందుకు ధరిస్తారు? ఎందుకు ధరించడం జరుగుతుంది సపరేట్ దుస్తులను అంటే, వీళ్ళు ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ శూన్యం ఉంటుంది, అంటే బయటి వైపు ప్రెషర్ ఏమీ లేదు, జీరో ప్రెషర్. వీళ్ళు ఇక్కడ నిలబడితే బయటి వైపు జీరో ప్రెషర్, కానీ లోపల ఉన్న బ్లడ్ అనేది మనకు ఏమవుతుంది, ఎక్కువ ప్రెషర్ తోటి ఉంటుంది కదా. కాబట్టి ఈ బ్లడ్ అనేది మొత్తం బయటకు రావడం జరుగుతుంది, ముక్కులో నుంచి నోట్లో నుంచి కారుతూ బ్లడ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మన బాడీ లోపల ఎంతైతే ప్రెషర్ ఉంటుందో దానికంటే ఎక్కువ ప్రెషర్ కలగజేసే విధంగా ఒక ప్రత్యేకమైన సూట్ని, ఒక ప్రత్యేకమైన బట్టలను వీళ్ళు తొడగడం జరుగుతుంది అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో చూడండి ఏమొచ్చినాడు ఇక్కడ, టు విత్ స్టాండ్ ల్యాక్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంతరిక్షంలో వాతావరణ పీడనం అనేది ఉండదు కాబట్టి మన శరీరంలోని అంతర్గత పీడనం వల్ల, మన శరీరంలో ఉన్న అంతర్గత పీడనం వల్ల రక్తనాళాలు పగిలిపోకుండా స్పేస్ సూట్లు అనేది మనల్ని కాపాడడం జరుగుతుంది. అందుకు కాపాడుతాం అనేది దీని యొక్క ఆన్సర్. 30 క్వశ్చన్ చూడండి. సక్షన్ కప్స్ స్టిక్ టు గ్లాస్ బికాస్. సక్షన్ పంప్స్ ఏవైతే ఉంటాయో లేదా సక్షన్ కప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకు అంటే ఏమవుతుంది, అతుక్కుని ఉంటాయి అంటున్నాడు. అతుక్కొని ఉంటాయి అని అంటున్నాడు. ఎందుకు, వెయిట్ ఆఫ్ కప్ప, అదెసివ్ ప్రెజెంటా, అట్మాస్ఫియరిక్ ప్రెజరా, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఫ్రమ్ అవుట్ సైడ్, కప్స్ ఓన్ ప్రెజర్ ఈజ్ హై. ఎందుకు మనకి ఎందుకు అవడం జరుగుతుందంటే, కప్పు ఏదైతే ఉంటుందో కప్పు యొక్క లోపలి గాలి బయటకు పోయినప్పుడు లోపల పీడనం తగ్గుతుంది. కప్పు లోపలి గాలి, ఇందులో లోపల గాలి ఉంది కదా, ఇట్లా ఒకటేసారి ఇక్కడ పెట్టంగానే లోపల ఉన్న గాలి కొంచెం బయటకు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పీడనం తగ్గుతుంది. కానీ బయట ఉండే పీడనం అనేది ఏమవుతుంది, ఎక్కువ ఉంది కాబట్టి ఆ కప్పుని గోడకు అట్లనే అతుక్కునే విధంగా చేయడం జరుగుతుంది, బలంగా అద్దానికి అదిమి పట్టి ఉంచుతుంది. కాబట్టి కప్ స్టిక్స్ టు ద గ్లాస్. ఎందుకు, దేనివల్ల చెప్పండి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్రెస్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ బయట వైపు నుంచి దాని మీద ఒత్తిడి కలగజేయడం వలన గ్లాస్కు అతుక్కున్నట్టు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్ సీ లెవెల్ ఈజ్ అబౌట్. స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత? స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ ఉందా? 76 సెంటీమీటర్స్ లేదు. లేకపోతే 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ,
లేదా 760 టార్ లేదా 1 బార్ లేదా 101,325 పాస్కల్స్ 101,325 పాస్కల్స్. దీన్నే 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్ అని కూడా రాస్తారు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవాలి. పాస్కల్స్లో ఎంత, బార్స్లో ఎంత, టార్స్లో ఎంత, మిల్లీమీటర్ ఆఫ్ హెడ్జీ ఎంత, సెంటీమీటర్ ఆఫ్ హెడ్జీ ఎంత, లేదా డైరెక్ట్గా 1 అట్మాస్ఫియర్ అని కూడా అంటాం. 1 ATM 1 అట్మాస్ఫియర్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దానిలో మనకు ఆన్సర్ ఏంటిది? 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ. నెక్స్ట్ వన్ 32 క్వశ్చన్. హూ ఇన్వెంటెడ్ ద మెర్క్యూరీ బారోమీటర్? మెర్క్యూరీ బారోమీటర్ను ఎవరు ఇన్వెంట్ చేసినారు? ఎవరు ఇన్వెంట్ చేసినారా మెర్క్యూరీ బారోమీటర్ని? టారీ సిల్లీ కనుగొనడం జరిగింది. అందుకే ఈ మెర్క్యూరీ బారోమీటర్ ఎట్లా ఉంటుంది? మనకు మన టెక్స్ట్ బుక్ లోపల ఇక్కడంతా మెర్క్యూరీ ఉంటుంది. 1 మీటర్ హైట్ ఉన్న 1 మీటర్ హైట్ ఉన్న ఈ యొక్క క్యాపిలరీ ట్యూబ్ లోపల ఏముంటుంది? అంతా మెర్క్యూరీ ఉంటుంది. కొంతవరకు మెర్క్యూరీ ఇందులో పడిపోవడం జరుగుతుంది. ఎందుకు కొంతవరకే, మొత్తం ఎందుకు పడిపోతలేదంటే ఇక్కడ గాలి ఒత్తిడి కలగజేస్తుంది కాబట్టి, ఒత్తిడి కలగజేసి ఆ మెర్క్యూరీ యొక్క లెవెల్ని పెరగనీయదు కాబట్టి ఇందులో ఉన్నది కింద పడదు. అందుకే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఇది ఏదైతే ఖాళీ ఎంటీ స్పేస్, శూన్య ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని టారసిల్లీ ఎంటీ స్పేస్ అంటారు. టారసిల్లీ ఎంటీ స్పేస్ అని అనడము జరుగుతుంది. టారసిల్లీ శూన్యం కనుగొన్నది ఎవరు? ఇది టారసిల్లీ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. 33 క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. వెన్ వి క్లైంబ్ మౌంటైన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్. ఒకవేళ మనం మౌంటైన్ని కనుక క్లైంబ్ చేస్తూ ఉంటే, మౌంటైన్ పైన పైకి ఎక్కుతూ ఉన్నట్టయితే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? ఇక్కడ ఎర్తున్నది, నువ్వు ఇట్లా క్లైంబ్ చేసుకుంటూ పోతా ఉన్నావు, పైకి పోతా ఉన్నట్టయితే ఏమవుతుంది? గాలి యొక్క లేయర్ యొక్క హైట్ అనేది తగ్గుతుంది. పైకి పోతున్నావు కదా, కాబట్టి మొత్తం హైట్ అనేది తగ్గుతుంది. గాలి యొక్క లేయర్ యొక్క హైట్ తగ్గుతుంది. సో P = HdG కదా, D అండ్ G ఈక్వల్. సో హైట్ అనేది ఏమవుతుంది? గాలి లేయర్ యొక్క హైట్, నువ్వు పైకి పోతున్నావు కానీ గాలి లేయర్ యొక్క మందం అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రెషర్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది గాలి సాంద్రత మరియు మన పైనున్న గాలి పరిమాణం తగ్గి వాతావరణ పీడనం తగ్గుతుంది, ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది గాలి సాంద్రత తగ్గుతుంది, అదేవిధంగా మన పైన గాలి పరిమాణం కూడా తగ్గుతుంది కాబట్టి ప్రెషర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? దీని ఆన్సర్ 33 ఆన్సర్ డిక్రీజెస్. 33 ఆన్సర్ ఈజ్ వాట్? డిక్రీజెస్. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. డ్రింకింగ్ త్రో స్ట్రా ఈజ్ పాసిబుల్ డ్యూ టు. మనం స్ట్రా తోటి వాటర్ తాగుతున్నాం కదా, లేదా స్ట్రా తోటి ఏమైనా కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదా, అది తాగినప్పుడు అక్కడ ఏం ప్రిన్సిపల్ అప్లై అవుతుంది? మనం స్ట్రా ద్వారా గాలిని, ఈ స్ట్రా ఉంది కదా, ఈ స్ట్రా ద్వారా ఇందులో ఉన్న లిక్విడ్ అనుకోండి, స్ట్రా ద్వారా ఇందులో ఉన్న గాలి ఏదైతే ఉంటుందో గాలిని పైకి పీల్చేస్తున్నాం, గాలిని బయటకు పీలుస్తున్నాం. ఇందులో ఉన్న గాలిని, స్ట్రాలో ఉన్న గాలిని బయటకు పీలుస్తున్నాం కాబట్టి స్ట్రాలో ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఈ బయటి వైపు నుంచి పనిచేసే, ఈ లిక్విడ్ మీద పనిచేసే ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? ఇందులో ఉన్న లిక్విడ్ అనేది పైకి రావడం జరుగుతుంది. గ్లాస్లోని ద్రవంపై మనము అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న లిక్విడ్ అనేది పైకి రావడం జరుగుతుంది. అనేది ఆన్సర్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆన్ ద లిక్విడ్. దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 35. A vacuum inside a glass makes it break because. సో లోపల ఇన్సైడ్లో ఉన్న లోపల శూన్యం, ఇది ఒక గ్లాస్ అనుకోండి, ఈ లోపల ఏమీ లేదు, శూన్యం ఉన్నది. అప్పుడు శూన్యం ఏర్పడితే ఏమవుతుంది? పగిలిపోతుంది కదా, బ్రేక్ అవుతుంది. ఎందుకు పగిలిపోతుంది అని అంటే ఈ బయట వైపు నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పనిచేస్తుంది కదా, ఈ బయట వైపు నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏదైతే బయట వైపు నుంచి పనిచేస్తుందో, ఈ బయట వైపు నుంచి ప్రెషర్ పనిచేసి ఏమవుతుంది? పగిలిపోయే విధంగా చేస్తుంది. ఒకవేళ ఇలా గాలి ఉందనుకోండి, ఇటువైపు నుంచి పనిచేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో
లోపల నుంచి కూడా అంతే ఫోర్స్ పనిచేసి పగిలిపోనీయకుండా కాపాడుతుంది. ఇప్పుడు లోపల నుంచి పనిచేసే ఫోర్స్ అనేది లేదు కాబట్టి పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ప్రెషర్ అవుట్ సైడ్ ఈజ్ గ్రేటర్. ఎయిర్ ప్రెషర్ అవుట్ సైడ్ ఈజ్ గ్రేటర్. 36th క్వశ్చన్ చూడండి. ద రీజన్ వాటర్ వాటర్ డస్ నాట్ ఫాల్ ఫ్రమ్ ఎన్ ఇన్వర్టెడ్ గ్లాస్ కవర్డ్ విత్ కార్డ్. సో మనకు పిల్లలు ఆటలాడతారు చూడండి. ఈ గ్లాస్ మీద ఏం చేస్తారు, ఒక కవర్ పెట్టేసి ఏదైనా ఒక కార్డ్బోర్డ్ పెట్టేసి దీన్ని ఉల్టా వేసినా కూడా వాటర్ కింద పడకుండా ఉంటుంది. ఉల్టా వేసినా కూడా వాటర్ కింద పడకుండా ఉండడం జరుగుతుంది, కింద పడకుండా ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటి అని అంటున్నాడు. రీజన్ ఏంటి? సో కార్డు ముక్క కింద నుండి ఇది ఉల్టా పెట్టినప్పుడు కార్డు ముక్కను కింద నుంచి పనిచేసే బలం ఏదైతే ఉంటుందో, వాతావరణ పీడనం ఏదైతే ఉంటుందో గ్లాస్లోని నీటి బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లాస్లో ఉన్న నీటి బరువు కంటే కింద నుంచి పనిచేసే ప్రెషర్ ఎక్కువగా ఉండడం వలన ఇందులో ఉన్న వాటర్ అనేది కింద పడదు, కార్డ్ అనేది కింద పడకుండా ఉపయోగపడడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. ఆ విధంగా మనము గుర్తుంచుకోవాలి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్స్ అప్వర్డ్లో పనిచేయడం వలన అది ఆ విధంగా పనిచేస్తుందని మనము గుర్తుంచుకోవాలి. 37th క్వశ్చన్. వై కాంట్ వి లైవ్ ఆన్ వెరీ హై మౌంటైన్స్ వితౌట్ ఆక్సిజన్ సిలిండర్స్? బాగా ఎత్తుగా ఉన్న పర్వత ప్రాంతాల్లో మనము ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎందుకు ఉండలేము అంటున్నాడు. ఎందుకు ఉండలేము అని అంటే అక్కడ ఏమవుతుంది, ఎయిర్ ప్రెషర్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉంటుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎయిర్ తక్కువగా ఉంటుందని అర్థం. ఎయిర్ తక్కువగా ఉంటుందంటే అందులో ఉండే ఆక్సిజన్ తక్కువగా ఉంటుందని అర్థం. కాబట్టి మనము ఆక్సిజన్ను తీసుకువెళ్ళాల్సి వస్తుంది. పర్వతాలపై ఎత్తుకు వెళ్ళే కూడా ఏమవుతుంది, మనకు ప్రెషర్ అనేది తగ్గుతుంది, పీడనం అనేది తగ్గుతుంది. పీడనం తగ్గడానికి గల కారణం ఏంటి? అక్కడ ఉండే వాయువు పరిమాణం తగ్గుతుంది కాబట్టి పీడనం తగ్గుతుంది. కాబట్టి ఆక్సిజన్ తక్కువ అవుతుంది. కాబట్టి మనం సిలిండర్ల ద్వారా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఎయిర్ ప్రెషర్ అండ్ ఆక్సిజన్ కాంటెంట్స్ ఆర్ లో. ఎయిర్ ప్రెషర్ మరియు ఆక్సిజన్ కాంటెంట్స్ తక్కువ అవుతున్నాయి కాబట్టి మనము ఆక్సిజన్ సిలిండర్ల రూపంలో తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. 38 క్వశ్చన్ చూడండి. ద ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ఎయిర్ ప్రెషర్ ఈజ్. ఎయిర్ ప్రెషర్ని మెజర్ చేయడం కోసము ఏ ఇన్స్ట్రుమెంట్ని మనం వాడతాము? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏది? వాతావరణ పీడనాన్ని దేంతో కొలుస్తాము? బారోమీటర్ తోటి కొలుస్తాము. వాతావరణ పీడనాన్ని బారోమీటర్. అదే ఒకవేళ ల్యాబ్లో ఏదైనా ఒక గ్యాస్ రిలీజ్ అయితే దాని ప్రెషర్ని కొలవడానికి మానోమీటర్ని యూజ్ చేస్తాము. థర్మామీటర్ని ఎందుకు యూజ్ చేస్తారు? టెంపరేచర్ని కొలవడం కోసం థర్మామీటర్ని యూజ్ చేస్తారు. ఎనిమోమీటర్ని దేనికి యూజ్ చేస్తారు? హైట్ని కొలవడం కోసం. హెలికాప్టర్లు వెళ్తాయి కదా, వాటి యొక్క హైట్ను కొలవడం కోసము ఎనిమోమీటర్ని యూజ్ చేస్తాం. 39th క్వశ్చన్ చూడండి. When a sealed tin is heated, then cooled quickly, it gets crushed because. సో ఏంటంట, ఒక సీల్డ్ టిన్ అనేది మనం హీట్ చేస్తే కూల్డ్ కూడా క్విక్ అవుతుంది. ఇట్ గెట్స్ క్రష్డ్ బికాస్ ఎయిర్ ఇన్సైడ్ ఎక్స్పాండ్స్, టిన్ బికమ్స్ సాఫ్ట్, గ్రావిటీ యాక్ట్స్, ప్రెషర్ ఇన్సైడ్ డిక్రీజెస్ అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రషెస్ ఇట్. సో మీరు ఏదైనా ఒక టిన్ని కనుక ఏదైనా ఒక హీటు అంటే అల్యూమినియం టిన్నే అనుకోండి, దాన్ని మీరు వేడి చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇట్లా ముడతలు పడుతూ అవడం జరుగుతుంది. ఇట్లా ముడతలు పడుతూ అవుతాయి. సో ఎందుకు ముడతలు పడతాయి అని అంటే మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే దానిలో ఉన్న గాలి అంతా బయటకు వెళ్ళిపోతుంది. గాలి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మనకు ఏమవడం జరుగుతుంది, గాలి బయటకు వెళ్ళిపోగానే ఇక్కడ బయట ఉన్న పీడనం వలన ఏమవుతుంది, అది ముడతలు పడుతుంది, క్రష్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా ఏందో? ఇది ఎంటీ బాటిల్, ఓకేనా? ఇది గాలి ఉంది ఇందులోపల, నువ్వు వేడి చేసి ఇందులో ఉన్న గాలి బయటకు వెళ్ళిపోయింది, దీన్ని మూత పెట్టేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చల్లబడ్డప్పుడు గాలి లేదు ఇందులో, కానీ బయట నుంచి
ఈ యొక్క ఏమవుతుంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వలన ఇది ముడతలు పడడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ 40. వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్స్ ఆఫ్ చిప్స్ పఫ్ అప్ ఆన్ మౌంటైన్స్ బికాస్. సో ఏంటిదంట, ఏమన్నాడు వీడు, వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్స్ ఆఫ్ చిప్స్ పఫ్ అప్ ఆన్ మౌంటైన్స్ బికాజ్. ఎక్కడైతే మనకు ప్యాకెట్ లోపల ఉన్న ఏమవుతుంది, గాలి ఉన్నది కదా ప్యాకెట్ లోపల. ఇక్కడ మనకు నార్మల్ దగ్గర అయితేనేమో ఇక్కడ బయట నుంచి ప్రెషర్ అప్లై అవుతుంది కాబట్టి దాని యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, అంటే ఈ ముడతలు పడ్డట్టుగా ఉంటుంది. కానీ నువ్వు పైకి వెళ్ళినా కూడా ఈ బయట నుంచి పనిచేసే పీడనం తగ్గుతుంది, లోపలి పీడనం పెరుగుతుంది కాబట్టి ఇది ఫుల్గా దాన్ని ఏమంటారు, ఎక్కువగా ఎక్స్పాండ్ అయినట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్న ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఇన్సైడ్ ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఏమవుతుంది, గాలి ఉబ్బినట్టు జరుగుతుంది. కాబట్టి ఎయిర్ ఇన్సైడ్ ఎక్స్పాండ్స్ యాజ్ అవుట్సైడ్ ప్రెషర్. ఎయిర్ ఇన్సైడ్ ఎక్స్పాండ్స్ యాజ్ అవుట్సైడ్ ప్రెషర్ డిక్రీజెస్. అవుట్సైడ్ ప్రెషర్ ఏమో తగ్గుతుంది, ఎయిర్ లోపల ఏమో పెరుగుతుంది కాబట్టి ఉబ్బడము జరుగుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. 41 క్వశ్చన్. హైడ్రాలిక్ బ్రేక్స్ వర్క్ ఆన్. హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి పనిచేస్తున్నది? హైడ్రాలిక్ బ్రేక్స్ దేని మీద డిపెండ్ అయి పనిచేస్తున్నాయి? సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రిక్షన్ ఓన్లీ, ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ లిక్విడ్స్, ఎలాస్టిసిటీ. సో హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది పాస్కల్స్ లా ప్రకారం పనిచేస్తాయి. పనిచేయడం జరుగుతుంది. పాస్కల్స్ లా ప్రకారము పనిచేస్తాయి అనేది మనము గుర్తుంచుకోవాలి. హైడ్రాలిక్ బ్రేక్స్ 42. ఏ సిరంజ్ వర్క్స్ బికాజ్ ఆఫ్. సిరంజి ఏ విధంగా పనిచేస్తుంది? సో మనం సిరంజ్ యొక్క పిస్టన్ని వెనుకకు లాగినాము అనుకోండి, సిరంజ్ ఉంటుంది కదా, ఈ సిరంజ్లో ఉండే పిస్టన్ ఏదైతే ఉంటుందో దీన్ని వెనుకకు కనుక లాగినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఇందులోపల ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఈ సూది ద్వారా ఇందులో ఉన్న ఇంజెక్షన్ లిక్విడ్ అనేది దీని లోపలికి రావడం జరుగుతుంది. ఇది ద్రవాలపై ప్రెషర్ ఎఫెక్ట్ వలన పనిచేయడం జరుగుతుంది. సో ప్రెషర్ ట్రాన్స్మిటెడ్ త్రో లిక్విడ్స్ దాని మీద ఇది పనిచేయడం జరుగుతుంది అనే ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి పనిచేయడం జరుగుతుంది కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. షేప్ ఆఫ్ ఫిష్ హెల్ప్స్ ఇట్ టు. ఫిష్ యొక్క షేప్ ఉంది కదా, ఫిష్ యొక్క షేప్ ఆకారం ఏదైతే ఉన్నదో ఆ ఆకారము ఆ విధంగా ప్రత్యేకమైన ఆకారం ఎందుకుంటుంది, స్ట్రీమ్ లైన్ అంటారు. ఎందుకుంటుంది అని అంటే, ఎప్పుడు కానీ స్ట్రీమ్ లైన్ అయింది అంటే రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము, రెడ్యూస్ వాటర్ రెసిస్టెన్స్ ఆర్ రెడ్యూస్ వాటర్ ఫ్రిక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. దాన్ని డ్రాగ్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా. సో వాటి వల్ల ఇది తగ్గించుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన ఆకారంలో వాటి యొక్క ఆకృతి అనేది మారింది. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. రాకెట్స్ వర్క్ ఆన్. రాకెట్స్ ఏ నియమం మీద పనిచేస్తాయి? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీద పనిచేయడం జరుగుతుంది. ఇది రాకెట్ అనుకోండి, ఈ రాకెట్ ఇట్లా కనుక ఈ విధంగా వెళ్తూ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి గాలి ఎంతైతే వేగంతో బయటకు వస్తుందో అంతే వేగంతో రాకెట్ ముందు దిశలో ప్రయాణిస్తుంది. గాలి బయటకు వచ్చే వేగంతో సమానమైన వేగంతో రాకెట్ ముందు దిశలో ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి చర్య ప్రతిచర్య ఉన్నాయి కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. రాకెట్ నుంచి వాయువులు వేగంగా కిందికి విడుదలవడం వల్ల
రాకెట్ పైకి దూసుకెళ్ళడం. రాకెట్ అనేది వేగంగా వాయువులు రావడం అనేదేమో యాక్షన్, పైకి దూసుకెళ్ళడం అనేదేమో రియాక్షన్. కాబట్టి ఇది యాక్షన్ అండ్ రియాక్షన్ బేస్ మీద పనిచేస్తుంది కాబట్టి న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 45. The force opposing motion of a body through fluid is. సో ఏదైతే ఫ్లూయిడ్లో లిక్విడ్స్లో లిక్విడ్ యొక్క మోషన్ కానీ వెహికల్ యొక్క మోషన్ కానీ అందులో ఉండే వస్తువుల యొక్క మోషన్ కానీ తగ్గించడానికి ఉపయోగపడే ఫోర్స్ని ఏమంటామంటే డ్రాగ్ అంటాము. అంటే లిక్విడ్స్లో ఉన్న రెసిస్టెన్స్, లిక్విడ్స్లో ఉన్న ఘర్షణ, లిక్విడ్స్లో ఉన్న ఫ్రిక్షన్ని ఏమంటారు? డ్రాగ్ అంటారని గుర్తుంచుకోండి. ఏమంటారు? డ్రాగ్. 46th question. Why are sleepers placed below railway tracks? సో స్లీపర్స్ బిలో రైల్వే ట్రాక్ కింద ఎందుకున్నాయి అని అడుగుతున్నాడు. వై ఆర్ స్లీపర్స్, రైల్వే ట్రాక్ కింద స్లీపర్లను ఎందుకు అమర్స్తారు అని అంటే విస్తీర్ణం పెరిగి భూమి మీద రైలు యొక్క బరువు వల్ల కలిగే పీడనం తగ్గుతుంది. రైలు యొక్క బరువు వల్ల కలిగే పీడనం అనేది తగ్గడం జరుగుతుంది. రెడ్యూస్ ప్రెషర్ ఆన్ గ్రౌండ్కు సంబంధించిన ఆన్సర్. రెడ్యూస్ ప్రెషర్ ఆన్ గ్రౌండ్. 47th question. Why a car moves? Which force acts between tires and road to produce motion? సో అందులో మోషన్ కలగడం కోసం టైర్లకు మరియు రోడ్డుకు మధ్యన ఉండే ఏ బలం అనేది పనిచేస్తుంది, ఏ బలం అనేది పనిచేయడం జరుగుతుంది అని అంటే టైర్లకు రోడ్డుకు మధ్యన ఉండే ఫ్రిక్షన్, ఘర్షణ బలం వల్లనే టైర్లు జారిపోకుండా వాహనం ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. సో టైర్లకి రోడ్డుకి మధ్యన ఉండే ఏ ఫోర్సు ఏది? ఫ్రిక్షన్ వలనే ఏమవుతుంది? టైర్లు జారిపోకుండా కాపాడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 48 క్వశ్చన్ చూడండి. ఏ పారాచూట్ డిసెండ్స్ స్లోలీ బికాజ్. పారాచూట్ నెమ్మదిగా భూమి మీద దిగడానికి గల రీజన్ ఏంటి? భూమి మీద దిగడానికి గల రీజన్ ఏంటి? పారాచూట్ ఇట్లా వెడల్పుగా ఉంటుంది కదా, ఇట్లా ఇది కిందికి ఈ విధంగా మనం వస్తూ ఉన్నట్టయితే ఈ గాలి దీని మీద మనకు ప్రెషర్ని అప్లై చేస్తుంది. గాలి ఆపోజిట్లో ప్రెషర్ని అప్లై చేయడం జరుగుతుంది. దీని వైశాల్యం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎయిర్ డ్రాగ్ వలన వ్యక్తి యొక్క బరువును చాలా సమతుల్యం చేసి నెమ్మదిగా కిందికి పడే విధంగా చేస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎయిర్ రెసిస్టెన్స్ బ్యాలెన్సెస్ వెయిట్ పార్షియల్లీ. This is the correct answer. 49th question చూడండి. Which of the following is a result of muscular force? మస్క్యులర్ ఫోర్స్ అనేది ఇందులో ఏది? దేనికి ఒకదానికో ఎగ్జాంపుల్ చెప్పండి. మస్క్యులర్ ఫోర్స్ అంటే ఏంటిది? టచ్లో ఉండాలి. మన యొక్క చేతి వేళ్ళతోటి కానీ దేనితోటి కానీ టచ్లో ఉన్నప్పుడు పనిచేసే బలాన్ని మస్క్యులర్ ఫోర్స్ అంటాము. రైటింగ్ పెన్ చేతితో పట్టుకొని రాస్తాం. అట్రాక్షన్ ఆఫ్ ఐరన్ బై మ్యాగ్నెట్ కాదు ఇది. ఎందుకు? ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అవుతుంది. ఫాలింగ్ స్టోన్ గురుత్వాకర్షణ శక్తి వలన, ఇది కూడా ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. వాటర్ రైజింగ్ ఇన్ ప్లాంట్స్ అనేది దేనివల్ల జరుగుతుంది? ఇది మనకు ఆస్మాసిస్ వల్ల జరుగుతుంది. దేనివల్ల జరుగుతుంది? ఆస్మాసిస్ వల్ల జరుగుతుంది. కాబట్టి ఇందులోపల మస్క్యులర్ ఫోర్స్కి సంబంధించింది ఏంది? బి ఆన్సర్. రైటింగ్ ఏంటిది? రైటింగ్ విత్ పెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 50 క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ presses an inflated balloon until it bursts. The balloon bursts because. సో ఏం చేసిండు? గాలి బెలూన్లోకి ఎక్కువ ఊత్తనే ఉంటే ఏమవుతుంది? ఏదో ఒక టైం వద్ద బెలూన్ యొక్క పెరుగుతూ బెలూన్ డమ్ అని వెళ్ళిపోతుంది. పేలిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఇందులోపల గాలి ఏదైతే ఉంటుందో దీని యొక్క పీడనం పెరిగి బెలూన్ యొక్క గోడల మీద ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తుంది కాబట్టి ఇది పేలిపోవడానికి
అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ని అప్లై చేసినాం కాబట్టి ఏమవుతుంది, పేలిపోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్